అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది. మరి 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక బొచ్చ మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం, దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా అభివృద్ధి, తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో 2 మంత్రులను పెట్టి ఎప్పుడు కూడా 10 నెలల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పేసి ప్రతి పౌరుడి వినాదం ప్రతి ఒక్కరి యొక్క గుండె చప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున 30 సంవత్సరాలు ఎన్నికనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు. ఇటువంటి అసమర్థుణ్ణి, పరిపాలన శాతగాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజున ఇంకొక మాటలు చెప్తూ ఉంటాడు, రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి, ఏ మాత్రం కమ్యూనిటీకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కేవలం కాపులకి ఉపయోగపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే. గత 2014 నుంచి 19 వరకు జరిగిన పరిపాలనలో కాపు కాసింది కాపులకి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున కాపులకి 4,200 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక ఉపాధి పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. విదేశీ విద్యగా ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి చాలామంది పిల్లలు దాదాపుగా మా దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. మేమే దాంట్లో ఒక భాగంగా మరి ఆ రోజున కాపు కార్పొరేషను ద్వారా మేము కూడా చాలామందికి ఇప్పించాం. ఆ రోజున విదేశీ విద్యా దీవెన పథకం కింద దాదాపుగా 1892 మందికి, ఇది పక్కా దీంట్లో రికార్డు మేమే కాపు కార్పొరేషన్ తరఫున ఇప్పించింది. తద్వారా 2,1392 మందికి 1892 మందికి 10 లక్షల రూపాయల పాటు విదేశీ విద్యా దీవెన పథకం. అలానే విద్యోన్నతి పథకం కింద 5,700 మందికి 2,36 లక్షల రూపాయలు. నైపుణ్యాభివృద్ధి పథకం కింద స్కిల్ డెవలప్మెంట్ కింద దాదాపుగా 30 కోట్ల నుంచి 39,739 మందికి కాపులకి శిక్షణ ఇప్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే 284 మందికి కార్లు, సబ్సిడీ కార్లు
పేద కాపులకి దాదాపుగా 25 కోట్ల రుణాలు ఇచ్చారు. ఎంఎస్ఎంఈ పథకం కింద 265 గ్రూపులకి, చిన్న తరహా పరిశ్రమలకి 66 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో మేము అడిగిన వెంటనే కాపులందరూ పెద్దలందరినీ ఇమ్మీడియట్లుగా గౌరవించి కాపులకి భవనాలు లేవని చెప్పేసి ఆ రోజున ప్రతి జిల్లాలో కాపు భవనం అనేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ప్రజల కాపుల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 28 కోట్లు శాంక్షన్ చేశారు. మీ అందరూ పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఇంత చేస్తే కాపు కాసింది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. కాపులు ఎవరంటే ఉంటారంటే ప్రతి ఒక్కరం కూడా ఇవాళ అందరూ కూడా రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము చెబుతున్నాం, మాకు న్యాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. మీరు ఈస్ట్ వెస్ట్లోకి వెళ్ళి ఆ రోజున రిజర్వేషను ఈబీసీ కింద 10% రిజర్వేషన్ ఇస్తే దాన్ని బీసీలకి మాకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్లుగా 5% కేటాయించి దాన్ని అసెంబ్లీలో తీర్మానించి దాన్ని పరిపక్వతగా లోక్సభకు పంపించి అనేక రకాలుగా ఉపయోగపడినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడా? నువ్వు కాపులు ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉండే జనాభా ఉండే ప్రాంతంలోకి వెళ్ళి నీ ఎంత దూరం చోటు, లెక్కలేనితనం చోటు, కాపులు ఏమి చేయలేరని ధైర్యంతో దమ్ముతోటి నీ ఎంతలాగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా కానీ కాపులు నీకు చూపిస్తారు సుక్కలు. ఈరోజు నేను చెప్తున్నాం, అనుకుంటున్నావు ఒక నీ ఎంత పోకడబోతున్నావు. ఈ రోజును కూడా ఏమి చేయలేరులే, చెప్తే ఇంటారులే, ఇలా దేవుందిలే అని పోకడబోతున్నావు. నలుగురు కాపు నాయకులను దగ్గర పెట్టుకొని వాళ్ళు తిడితే మంత్రులు ఇస్తారని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నావు. ఈరోజు చెబుతున్నాం, కాపులు అభివృద్ధి పథకంగా అనేక రకంగా ఆలోచన ధోరణిలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులు పెరిగారు. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు, ఈ ముఖ్యమంత్రి ఏం చేశారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు కాపు కమ్యూనిటీకి చేసిన దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చ చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెబుతున్నాం, కాపులకి ఈ రోజుకి న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే. మేము ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీ కాపు కాస్తాం, ఎట్టి పరిస్థితులు నారా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, కాపు కమ్యూనిటీ కూడా కోరుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మాట్లాడే వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తున్నాం, కాపు కమ్యూనిటీకి ఎల్లప్పుడూ వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ విద్యానేత కొరకు, కాపు కమ్యూనిటీ కోసం, కాపు కార్పొరేషన్ భవనాల కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మాకు అండదండలుగా ఉంది. ఎవరైతే మమ్మల్ని బాగా చూసుకున్నారో వాళ్ళకి మేము స్వతహాగానే కాపు కమ్యూనిటీ రుణపడి ఉంటుంది, వాళ్ళమ్మడి నిలబడి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం, కాపు కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేశారు. స్వయం ఉపాధి పథకం కింద 2918 కోట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవులే, ఏమిస్తాడు. ఈలేనోడు ఈలేనట్టుగా ఉండాలి. ఇచ్చామని చెప్పేసి కాపులకు ఏదో చేశామని చెప్పేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పడం ఆనవాయితీగా ఉంది. ఏమీ ఇవ్వలేదు. స్వయం ఉపాధి పథకం కింద 0, విదేశీ విద్యా దీవెన కింద 207 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమీ ఇవ్వలేదు, ఏమీ లేవు అని చెప్పాడు, మడని తిప్పాడు. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 28 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కింద. ఇదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసింది, ఇదంతా తెలుగుదేశం పార్టీ కాపులకి ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంత ఇచ్చారయ్యా? 0 ఇచ్చాడు, 0. అట్లానే ఎంఎస్ఎంఈ పథకం కింద 66,50,00,000 ఇచ్చారు గ్రూపులకి, 0.
విద్యావతి పథకం కింద 28 కోట్లు, ఇక్కడ 0. కాపు భవనాలకి తెలుగుదేశం పార్టీ 145 కోట్లు ఇచ్చింది, 0. కారు లోన్స్ 21 కోట్లు ఇచ్చింది, ఏమీ ఇవ్వలేదు. ఈ సున్నాలు అందరికీ ఇదే. అన్ని కమ్యూనిటీలు 0 చుట్టాడు, కాపులకి 0 చుట్టాడు. ఇంకా ఈయనకి కాపులు ఓట్లు కావాలి, నైతిక హక్కు ఉందా? అసలు మీకు నైతిక హక్కు ఉందా? కాపులను ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతారు? రేపు ఏ ముఖం చూయించుకొని కాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతున్నాం. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా వైఎస్ఆర్ పార్టీకి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అర్బన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో డాక్టర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అర్బన్ పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను? నా పేరు ఎర్రగోప నాయకరావు. నేను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, కాపునాడు స్టేట్ ఉపాధ్యక్షుడిని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఎందుకంటే ప్రభాకర్ గారు చాలా క్లియర్గా వివరించారు కాపులకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్ చెప్పారు మీకు. అది ఒకటి మీ అందరూ కోరుకున్నది ఏంటంటే, ఇవాళ ఏదైతే కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అదేవిధంగా రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా జరుగుతున్నటువంటి ఒక కాపు ఏంది, ఎస్సీ ఏంది, బీసీ ఏంది, మైనార్టీ ఏంది, అందరూ కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటాడు. వస్తుంది అన్ని దొంగ మాటలు, ఒక్క మాట కూడా ఎదలేదు దీంట్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించి ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి మత్తిచ్చి ముందు ఆ దుర్మార్గం పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనేవాడిని బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఆయన సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గతంలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా ఆ రోజున కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చలమచెట్ట రామాంజనేయులు గారిని కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి కాపులకి వివిధ వింగుల్లో కాపుల విద్యా దీవెన కానీ, కాపు ఉపాధి పథకం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, ఈ కాపు భవనాలు కానీ, కార్ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని నడిపించుకుంటూ చైర్మన్ గారు ఆధ్వర్యంలో పెట్టుకొని క్యాబినెట్ ర్యాంకులో చైర్మన్ పెట్టి నడిపించుకొస్తున్న టైంలో ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పారు, దాదాపు 2000 మంది పిల్లల్ని మేమందరం మన జిల్లా నుంచే పంపించడం జరిగింది. అలా 4000 చిల్లర వివిధ జిల్లాల నుంచి కుర్రాళ్ళందరూ పంపించడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో డెవలప్ అయిన వాళ్ళు కానీ, కాపు కార్పొరేషన్ ద్వారా వెళ్ళి చదువుకున్న వాళ్ళు కానీ 10 లక్షలు ప్లస్ ఫ్రీగా ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చి ఆ రోజున పంపించడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా నేను చంద్రబాబు నాయుడు గారు జైలు ఎత్తే ఏవైతే యూకేలో ఉండా, జర్మనీలో ఉండా, తర్వాత అమెరికాలో ఉండా, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళందరూ రోడ్డు ఎక్కింది. వాళ్ళందరూ ముందుండి నడిపించారు. కాబట్టి ఒకటే జగన్మోహన్ రెడ్డికి మేము అందరం కూడా తెలియపరిచేది ఏంటంటే, నీ పని అయిపోయింది, నువ్వు సర్దుకుంటున్నావు. కానీ ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని కులాల మధ్య చిచ్చు పెడతాం ఆపి నీ పార్టీ పేరు నువ్వు చూసుకో. ఏ కులంలో ఆ కులం పెళ్ళి రావటం, నువ్వు ఇది చెప్పు, నువ్వు అది చెప్పు అంటాం, ఇద్దరు డమ్మీగాళ్ళని పిలిచి కులంలో బలం లేదు అయిపోయారు, వాళ్ళు ఆల్రెడీ అయిపోయి ఇంట్లో డబ్బా కొట్టుకునే బ్యాచ్ని పిలిచి నువ్వు మీటింగ్లు పెట్టి చెబుతున్నావు. అది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా నువ్వు గుర్తించు. నువ్వు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నాలెడ్జ్ గుర్తించే శక్తి నీకు లేదు. ఎదిరి నువ్వు కాపులతో పెట్టుకున్నావు కాబట్టి ఏవైతే కాపులతో పెట్టినాడు, కాపులు ఓట్లు ఎత్తేనే ముఖ్యమంత్రి అయ్యావు. కాపులతో పెట్టినావు, ఇంటికి వెళ్తున్నావు. కాబట్టి నువ్వు గుర్తుంచుకు ఎప్పుడైనా సరే కాపులను అనదొక్కాలని ప్రయత్నం చేస్తే అలాంటి ఏదో సంజయ్ రెడ్డి చేశాడు, తర్వాత నువ్వు చేస్తున్నావు. ఏం లేదు. తర్వాత చాలామంది ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి కానీ, భవన వెంకటరామ రెడ్డి గారి, మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కానీ కాపులను ఎంత ఏ విధంగా అయితే కాపు కాసుకుంటూ వచ్చారో ఆయన నైపుణ్యత, శక్తి సామర్థ్యం దగ్గర లేవు. కాబట్టి నువ్వు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని కాపులను జాగ్రత్త చూసుకుంటేనే నీకు అసలు ఈ భవిష్యత్తు లేదనుకో. ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు జాగ్రత్తగా బతకమని కోరుకుంటూ, ఏదైనా అన్ని పార్టీలు కూడా ఇవాళ కాపులకి సముచిత స్థానం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాపులకు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళ యొక్క అడుగుజాడలోని పార్టీ అధికారంలోకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి మేము అందరం సమర్థిస్తూ మరొకసారి సభాముఖంగా ప్రెస్ మీట్లు అందరం కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అంటే అనగా అన్ని పదవులు చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి పదవి అంటే ఏం లేదు, సీనియర్ కార్యకర్తని. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు దగ్గర నుంచి కాపులు తెలుగుదేశం పార్టీ అంటేనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కాపు కాస్తానే ఉన్నారు. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పి కల్లపల్లి మాటలు చెప్పేసి ఏదో చేస్తానని చెప్పి ఉద్దేశంతో కాపులకి ఏదో చేద్దామని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చి ఏదో అధికారంలోకి వచ్చాడే తప్ప అతను చేసినట్టు ఏమి లేదు. కాపులు ఎప్పుడైనా సరే కాపులు పదవులను అనుభవించకపోయినా కానీ కాపులకు చంద్రబాబు నాయుడు మాట వచ్చిన కానించి కాపులకు మేలు చేశాడు తప్ప కాపు ఇటుకి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. కాబట్టి ఏంటంటే ఈ రోజు కానీ ఏ రోజు కానీ కాపులు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉంటుంది. గోదావరి సైడ్ కంప్లీట్ ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసేటప్పటికి ఏం అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక కాపులలో చిచ్చు పెట్టాలని ఉద్దేశంతో ఈ అంబట్రా బాబు లాంటి పిచ్చోళ్ళని పంపించి కాపులను తిట్టడంతో మొదలుపెట్టారు. కాబట్టి ఎటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కాపులు ఎప్పుడు కాపు కాస్తానే ఉంటుంది. రేపు జరగబోయే ఎలక్షన్ ఏంటంటే ఏదో చేద్దామని ఉద్దేశంతో ఏదో గెలిపించారు తప్ప రేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రావడం అనేది కల్లా. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాపులకి మేలు జరుగుద్ది. కంపల్సరీ ఎటువంటి పరిస్థితుల్లో కాపులు మేలు జరుగుద్ది. థ్యాంక్ యూ.